మొట్టమొదటి ప్రాణాయామం భస్త్రికా ప్రాణాయామం. నచ్చిన ఆసనంలో కూర్చోండి. రెండు చేతులు వాయుముద్రలో పెట్టుకొని వెన్నుముక నిటారుగా పెట్టుకొని తల స్ట్రైట్గా పెట్టుకొని కళ్ళు రెండు మూసుకొని స్టార్ట్ చేద్దాం. ఊపిరితిత్తులు రెండు గాలి పీల్చుకోవాలి, పూర్తిగా వదలాలి. నెమ్మదిగా తీసుకోవాలి, నెమ్మదిగా వదలాలి. తీసుకునే శ్వాస వదిలే శ్వాస పైన ధ్యాస పెట్టాలి. ఓంకారం బాగా స్మరిస్తూ కంటిన్యూ చేద్దాం. మనం చేస్తున్నది భస్త్రికా ప్రాణాయామం. ఈ ప్రాణాయామం వలన మన ఊపిరితిత్తులు బాగా సూరపడతాయి. మనం రాత్రిలో నిద్రపోయేడు సరిగా ఊపిరి తీసుకోము కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ అంతా నిలిచి ఉంటుంది. ఈ ప్రాణాయామం వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ అంతా విసర్జించబడి ఆక్సిజన్ చేత నింపబడి మన ఊపిరితిత్తులు బాగా సూరపడతాయి. చాలా చక్కని ప్రాణాయామం, బాగా లంగ్స్ క్లియర్ అయిపోతాయి. తర్వాత రెండో ప్రాణాయామం కపాలభాతి ప్రాణాయామం. ఊపిరితిత్తులు రెండు గాలి పీల్చుకొని పూర్తిగా వదిలేదు కాకుండా ముక్కుతో గోల్ గాలిని ఫోర్స్గా బయట వదులుతూ అదే సమయంలో పొట్ట భాగాన్ని లోపలికి తీసుకోవాలి. వదిలే శ్వాస పైన ధ్యాస పెట్టాలి. ఓంకారాన్ని స్మరిస్తూ ప్రారంభిస్తాము. మొదటి ప్రాణాయామం భస్త్రికా ప్రాణాయామం, రెండో ప్రాణాయామం ఈ కపాలభాతి ప్రాణాయామం. ఈ కపాలభాతి ప్రాణాయామం వలన ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ బాగా శుభ్రపడతాయి. బాహ్య శరీరాన్ని స్నానంతో శుభ్రం చేస్తాము. ఈ అంతఃశరీరాన్ని కపాలభాతి ప్రాణాయామంతో శుభ్రం చేస్తాము. ఈ కపాలభాతి ప్రాణాయామాన్ని 10 నిమిషాలు తక్కువ కాకుండా చేసుకోవాలి.
దీనివల్ల మన శరీరంలో ఇంటర్నల్గా ఉండే ఆర్గన్స్ అన్నీ గుండె, ఊపిరితిత్తులు, జీర్ణాశయము, చిన్న పేగులు, కాలేయం, కిడ్నీస్ కాడి నుంచి పూర్తిగా శుభ్రపడతాయి. చాలా చక్కని ప్రాణాయామం. కంటిన్యూ చేద్దాం. ముక్కుతో గాలిని ఫోర్స్గా బయట వదలాలి. అదే సమయంలో పొట్ట భాగాన్ని లోపలికి తీసుకోవాలి. సెకండ్కి ఒక స్ట్రోక్ ఇవ్వాలి. వదిలే శ్వాస పైనే ధ్యాస పెట్టాలి. సెకండ్కి ఒక స్ట్రోక్ ఇస్తూ వదిలే శ్వాస పైనే ధ్యాస పెట్టాలి. తీసుకునే శ్వాస ఆటోమేటిక్గా పోతూ ఉంటుందన్నమాట. మనం వదిలే శ్వాస పైనే ధ్యాస పెడతాం. సెకండ్కి ఒక స్ట్రోక్ ఇవ్వాలి. హార్ట్ ఆపరేషన్ అని హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు 2 సెకండ్లకు ఒకసారి, 3 సెకండ్లకు ఒకసారి మెల్లిగా ఇవ్వాలి. ఇది పెద్ద ఆపరేషన్ చేసుకున్న 6 నెలల వరకు చేయకూడదు. మహిళలైతే మంత్లీ సపోర్ట్ మాత్రము చేయకూడదు. గర్భిణీ స్త్రీలు అస్సలు చేయకూడదు. మిగతా వాళ్ళందరూ చేయవచ్చును.
కపాలభాతి ప్రాణాయామం నుంచి మెల్లిగా రిలాక్స్ అవుదాం. ఒక 30 సెకండ్స్ ఈ ప్రాణాయామాన్ని ఆస్వాదిద్దాం. ఈ ప్రాణాయామం వల్ల మన శరీరంలో కలిగిన మార్పుల్ని అబ్జర్వ్ చేద్దాం. మన ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ బాగా క్లియర్ అయినాయి కాబట్టి ఊపిరితిత్తులు, గుండె, జీర్ణాశయం పూర్తిగా రిలాక్స్ అయి ఉంటుంది. చాలా చక్కని ప్రాణాయామం. 10 నిమిషాలు తక్కువ కాకుండా చేసుకోవాలి. తర్వాత మూడో ప్రాణాయామం బాహ్య ప్రాణాయామం. దీన్ని త్రిబంధకం అని కూడా అంటారు. జాలేంద్ర బంద్, ఉడియాన్ బంద్, మూల బంద్ అని 3 బంధాలు ఉంటాయి. పూర్తిగా గాలి పీల్చుకోవాలి, పూర్తిగా గాలి వదిలేయాలి, కంఠాన్ని లాక్ చేయాలి జాలేంద్ర బంద్, కడుపు భాగం లోపలికి తీసుకోవాలి ఉడియాన్ బంద్, మూల భాగాన్ని పైకి బిగిసి పెట్టాలి మూల బంద్. ఈ 3 బంధాలు ఎంతవరకు వీలైతే అంతవరకు బిగించి పట్టుకోవాలి. గాలిని బయట బంధించాలి. తర్వాత ఒక్కొక్క బంధాన్ని రిలీజ్ చేస్తూ మూల బంద్, ఉడియాన్ బంద్, జాలేంద్ర బంద్ 3 బంధాలు మళ్ళీ రిలాక్స్ చేసి తలపైకి తీసుకొని పూర్తిగా గాలి పీల్చుకోవాలి. మళ్ళా చేద్దాం. ఇంకోసారి చేద్దాం. బాహ్య ప్రాణం నుంచి మళ్ళీ రిలాక్స్ అవుదాం. ఈ ప్రాణాయామం 30 సెకండ్స్ ఆస్వాదిద్దాం. ఈ ప్రాణాయామం వలన మనము ఇంటర్నల్లో ఎలాంటి గాలి లేకుండా బాహ్యంగా అంతా బంధించేసినాం, బయట పంపించేసినాం. కాబట్టి లోపల పైల్స్ సమస్యలు కానీ మూలాధార సంబంధించిన సమస్యలు ఏమున్నా కూడా, మూల శంక అటువంటి సమస్యలు ఉంటే కూడా పూర్తిగా నయమవుతుంది అన్నమాట. ఒకటోది భస్త్రికా ప్రాణాయామం, రెండవది కపాలభాతి ప్రాణాయామం, మూడవది బాహ్య ప్రాణాయామం చేసినాం. ఇప్పుడు 4వ ప్రాణాయామం ఉజ్జయి ప్రాణాయామం. ఉజ్జయి ప్రాణాయామం అంటే ముక్కుతో గాలి పీలుస్తూ కంఠంతో శబ్దం చేస్తూ గాలి లోపలికి పీల్చుకొని లోపల బంధించాలి. బాహ్య ప్రాణాయామంలో బయట బంధించాము, ఇప్పుడు లోపల బంధించాలి. పూర్తిగా గాలి వదిలేయాలి. మళ్ళా చేద్దాం.
ఉజ్జీ ప్రాణాయాम से मिले रिलैक्स చేద్దాం ఉజ్జీ ప్రాణాయాम से रिलैक्स అవుతూ 30 సెకండ్స్ ఈ ప్రాణాయామాన్ని ఆస్వాదిద్దాం మనం ముక్కుతో గాలి పీల్చుకుంటూ కంఠంతో శబ్దం చేసుకుంటూ లోపలికి గాలి పీల్చేదాని వలన ఈ కంఠ సమస్యలు ఏమున్నా పూర్తిగా నయమవుతుంది థైరాయిడ్ సమస్య ఉంటే కూడా నయమవుతుంది గాత్రం బాగా శుభ్రపడుతుంది పాటలు పాడే వాళ్ళకి గాత్రం బాగుంటుంది నత్తి లాంటి సమస్యలు ఉంటే కూడా బాగా నయమవుతాయి చాలా చక్కని పాటలు పాడే వాళ్ళకి బాగుంటుంది గాత్ర శుద్ధి కూడా చేసుకోవచ్చు ఐదో ప్రాణాయామం అనులోమ విలోమ ప్రాణాయామం దీన్ని నాడీ శోధన ప్రాణాయామం కూడా అంటారు దీనివల్ల మన శరీరంలో 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయి చాలా చక్కని ప్రాణాయామం 10 నిమిషాలు తక్కువ కాకుండా చేసుకోవాలి మొట్టమొదట కుడిముఖ రంధ్రాన్ని లాక్ చేసుకొని ఎడముఖ రంధ్రం గాలి పూర్తిగా పీల్చుకోవాలి ఆ తర్వాత ఎడముఖ రంధ్రాన్ని లాక్ చేసుకొని కుడిముఖ రంధ్రాన్ని పూర్తిగా వదిలేయాలి మళ్ళీ కుడిముఖ రంధ్రం ద్వారా గాలి పీల్చుకోవాలి ఎడముఖ రంధ్రం ద్వారా వదిలేయాలి ఎడముఖ రంధ్రం వచ్చి ఇడానాడి కుడిముఖ రంధ్రం వచ్చి పింగళ నాడి ఇడానాడి అంటే చంద్రనాడి పింగళ నాడి అంటే సూర్యనాడి చంద్రనాడిలో చల్లని గాలి ఉంటుంది పింగళ నాడిలో వేడి గాలి ఉంటుంది మనం చల్లని గాలి పీల్చుకొని వేడి గాలిలో వదులుతాము వేడి గాలిని తీసుకొని చల్లని గాలిలో వదులుతాము ఈ విధంగా చేసేదాని వల్ల మనకు మన శరీరంలో సమశీతోష్ణ స్థితి అనేది ఏర్పడుతుంది సహజంగా శీతలం వల్ల జలుబు చేస్తే ఎడముక్కు మూసుకుపోతుంది ఉష్ణం వల్ల జలుబు చేస్తే కుడిముక్కు రంధ్రం మూసుకుపోతుంది మామూలుగా ఎవరికైనా కూడా ఈ ప్రాణాయామం చేసేదాని వలన జలుబు సమస్యలు తగ్గుతాయి దేనివల్ల అయినా కూడా ఇది సుషుమ్నా నాడి యాక్టివేట్ అవుతుంది నాడీ మండలం అంతా యాక్టివేట్ అవుతాయి మన శరీరంలో ఎక్కడ బ్లాక్స్ ఉన్నా కూడా అన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి ఈ ప్రాణాయామం చేసేదాని వలన పెరాలసిస్ కానీ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఎలాంటి సమస్యలు ఉండవు ఈ ప్రాణాయామం ఎప్పుడైనా అంతసేపైనా చేయవచ్చును కానీ ఒక 10 నిమిషాలు తక్కువ కాకుండా చేయాలి ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మనం తీసుకునే శ్వాస పైన వదిలే శ్వాస పైనే ధ్యాస పెట్టాలి ఓంకారాన్ని స్మరిస్తూ ప్రాణాయామాన్ని కంటిన్యూ చేసుకుందాం
ఈ ప్రాణాయామాన్ని విరమించేప్పుడు కూడా ఎడమ కన్నులో గాలి వదులుతూ విరమించాలి. అనులోమ విలోమ ప్రాణాయామం నుంచి మెల్లిగా రిలాక్స్ అవుదాం. 30 సెకండ్స్ ఈ ప్రాణాయామాన్ని ఆస్వాదిద్దాం. బాహ్య శరీరాన్ని స్నానంతో శుభ్రం చేస్తాము. ఈ అంతఃశరీరాన్ని ఈ కపాలభాతి ప్రాణాయామంతో అనులోమ విలోమ ప్రాణాయామంతో శుభ్రం చేసుకోవచ్చు. ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని బాగా శుభ్రపడతాయి. చాలా చక్కని ప్రాణాయామం. తర్వాత ప్రాణాయామం భ్రామరి ప్రాణాయామం చేద్దాం. 2 చెవులు లాక్ చేసుకొని 2 కళ్ళు లాక్ చేసుకొని ముక్కుతో ఓంకారం పలుకుదాం. 3 సార్లు చేద్దాం. భ్రామరి ప్రాణాయామం నుంచి మళ్ళీ రిలాక్స్ అవుదాం. ఈ ప్రాణాయామం 30 సెకండ్స్ ఆస్వాదిద్దాం. ఈ ప్రాణాయామం వల్ల మన చెవుల సమస్యలు, కర్ణబేరి సమస్యలు, చెవులో చీము కారడం, అటువంటి చెవులకు సంబంధించిన సమస్యలు ఏమన్నా అంటే పూర్తిగా నయమవుతాయి. 3 సార్లు తక్కువ కాకుండా చేసుకోవాలి. తర్వాత 7వ ప్రాణాయామం ఉద్దిత్ ప్రాణాయామం. నోరు ఓంకారం పెట్టి 3 సార్లు ఓంకారం పలుకుదాం. ఉద్దిత్ ప్రాణాయామం నుంచి మెల్లిగా రిలాక్స్ అవుదాం. 30 సెకండ్స్ ప్రాణాయామాన్ని ఆస్వాదిస్తాం. మన శరీరం అంతా ఓంకారంతో నిండిపోయి ఉంటుంది. లాస్ట్ ప్రాణాయామం ప్రణవ ప్రాణాయామం. 8వ ప్రాణాయామం ప్రణవ ప్రాణాయామం. ప్రణవం ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ప్రణవ ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస. దీన్నే మెడిటేషన్ కూడా అంటారు. మీకు నచ్చిన ఆసనంలో కూర్చోండి. రెండు కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరవద్దు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. సున్నితమైన, నిర్మలమైన, సహజమైన, నాసికలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఏకధారగా గమనిస్తూ ఉండడమే ధ్యానం.
సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండడమే ధ్యానం. అబ్జర్వ్ యువర్ బ్రీత్. ఇన్హేల్, ఎగ్జేల్. తీసుకునే శ్వాస, వదిలే శ్వాస. బుద్ధుడు బోధించిన ఆనాపానసతియే ధ్యానం. ఆనాపానసతి అనేది పాళీ భాష. దాని తెలుగులో ఆనా అంటే గాలి పీల్చుకోవడము, ఆపాన అంటే గాలి వదలడము, సతి అంటే కూడినది, ఎరుకతో కూడినది. గాలి పీల్చుకోవడము, గాలి వదలడము, ఎరుకతో కూడి ఉండడమే ధ్యానం. ఎరుకతో అంటే మెలకువతో. ధ్యానం ఎరుకతో నిద్ర, నిద్ర ఎరుకలేని ధ్యానం. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు. యోగ అంటే ధ్యాన యోగం. దుఃఖ నివారణమైన ధ్యాన యోగం సిద్ధించాలంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అన్నారు. యుక్తాహార విహారాలు, యుక్త చేష్టస్య కర్మలు, యుక్త స్వప్నావబోధస్య, జాగృత స్వప్నాల యందు కూడా యుక్తముగా ఉంటే దుఃఖ నివారణమైన వాటి ఈ ధ్యాన యోగం సిద్ధిస్తుందని పరమాత్ముడు చెప్పాడు. అదే యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తి నిరోధ. చిత్ అంటే మనస్సు, వృత్తి అంటే ఆలోచనలు, నిరోధ అంటే అడ్డుకట్ట వేయడం. మనసులో వచ్చే ఆలోచనలకు అడ్డుకట్ట వేయడమే ధ్యానం. నిశ్చలమైన, ప్రశాంతమైన, ఆనందమయమైన సహజ స్థితిలో ఉండడమే ధ్యానం. మనస్సు మౌనంగా ఉండడమే ధ్యానం. ఆలోచన రహిత స్థితియే ధ్యానం. ఆలోచనలు వస్తుంటాయి, ఎప్పటికప్పుడు ఆలోచనలను కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస. ఆలోచన రహిత స్థితియే ధ్యానం. సుఖ దుఃఖాలకు ప్రభావితం కాని స్థితియే ధ్యానం. రాగ ద్వేషాలకు అతీతమైన స్థితియే ధ్యానం. మండే గుండెలపై కురిసే మల్లెలవానే ధ్యానం. అల్లరి మనసును నిద్రపుచ్చుతూ తల్లిపాడే జోలపాటే ధ్యానం. నిన్నటి కథ నిన్నటిది, రేపటి సంగతి రేపటిది, నేటి జీవితమే జీవితం. గతం గురించి బాధపడకుండా, భవిష్యత్తు గురించి భయపడకుండా, వర్తమానంలో ఆందోళన చెందకుండా జీవించడమే ధ్యాన జీవితం. నదిలో మునిగితే స్నానం, నీలో నువ్వు మునిగితే ధ్యానం. మౌనమే ధ్యానం, అంతరంగ యానమే ధ్యానం. నీలో నీవు అంతరంగా ప్రయాణం చేయి. నీలో నువ్వు తెలుసుకో. విశ్వమంతా నిండి ఉన్న ప్రాణశక్తి, విశ్వమయ శక్తి మన సహస్రానం గుండా, ఆజ్ఞాచక్రం గుండా మనలోనికి ప్రవేశిస్తుంది. పరమాత్మ శక్తి ద్వారా మన ఆత్మ
ఆత్మశక్తి ఉత్తేజమవుతుంది. ఆత్మశక్తి ప్రాణశక్తి, జీవాత్మ. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు. ఆత్మచేత బుద్ధిని వికసింపు చేసుకోవాలి. బుద్ధి చేత మనసును కంట్రోల్ చేసుకోవాలి, నియంత్రించాలి. మనసు చేత మన పంచేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను, మన శరీరాన్ని నియంత్రించాలి. నేను శరీరమును కాదు, నేను ఆత్మను. శరీరం వేరు, ఆత్మ వేరు. ఇప్పుడు మన పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మన శరీరం అంతా మన కంట్రోల్లో ఉంది, నియంత్రించబడింది. ఇవన్నీ కూడా మనసు కంట్రోల్లోకి వచ్చాయి. మనసు అంతా బుద్ధి కంట్రోల్లోకి వచ్చింది. మన బుద్ధి ఆత్మ వైపు ప్రయాణిస్తుంది. ఆత్మ పరమాత్మను ధ్యానిస్తూ ఉంటుంది. మనమంతా ఆత్మస్వరూపులం. ఈ దేహం తీసుకొని ఈ భూమిపైన వచ్చి కర్మలను అనుభవిస్తున్నాం. అదే సత్యం. నీకు నీవు తెలుసుకోవడమే సత్యం. ధ్యానం చివరి 10 సెకండ్లు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా చేతులు రెండు తీసి కండ్ల పైన పెట్టుకుందాం. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా కళ్ళు తెరుస్తూ